వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ దారుసలాంలో నిర్వహించిన ఎంఐఎం మీటింగ్ పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. బడా చోరులంతా కలిసి బహిరంగ సభ నిర్వహించారని బండి సంజయ్ విమర్శించారు. దీనికి నిధులు సమకూర్చి సీఎం రేవంత్ రెడ్డి సహకరించారని ఆరోపించారు. పేద ముస్లింలను దోచుకున్న ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని బండి సంజయ్ పెద్దపల్లిలో విమర్శలు చేశారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రైతుల ధ్యాసే లేకుండా మీటింగుల కోసం తాపత్రయపడుతున్నారని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలపై మండిపడ్డారు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసినటువంటి మీటింగ్, దారుస్థలంలో జరిగిన మీటింగ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పాన్సర్ చేసిన మీటింగ్. నేను మళ్ళీ చెప్తున్నా, కర్త కర్మ క్రియ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు అన్ని రకాలుగా సహాయం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ ద్వారా వాళ్ళు సాధించింది ఇలా పేద ముస్లింల పుట్టగుండ బడా చోర్లంతా కలిసి పెట్టిన మీటింగ్ అది. మస్జిద్కు మీటింగ్ పెట్టే హక్కు లేదు, అధికారం లేదు. ఇలా విష సర్పము తన పిల్లలను తానే తింటుందా, అంతకంటే డేంజర్ మస్జిద్ నేతలు. అలా ఒక మంచి ఆలోచనతోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొస్తే దానికి సహకరించి సమర్థించాల్సినటువంటి ఈ పార్టీ నేతలు ముస్లింల ముసుగులో ఇలా భారతీయ జనతా పార్టీని విద్వేషంతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మతం కోరితో చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు త్రిపుల్ తలాక్ రద్దు చేసినా కూడా దేశవ్యాప్తంగా మత కలవలు జరగాలని చెప్పి కోరుకున్న పార్టీలు సంఘాలన్నీ